తిన్నదా లేదా? డాడీ డాడీ అని ఏడుస్తుంది తప్ప తినట్లేదు సార్. ఒరే 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 ఏదో ఒకటి చేసి తినిపించండి రా ఎదవలారా. అది చచ్చి ఊరుకుందంటే దాంతోపాటు అందరూ పోవాల్సిందే. ఏంటా అరుపులు విసు? వచ్చావా? డంచటక్క చక్కటక్క డంచటక్క చక్క డంచటక్క చక్క. నన్ను పొద్దున రమ్మని నువ్వు ఇప్పుడా వచ్చేది? అవతల మేడం బ్యాంక్ వెళ్ళాలని ఫోన్ల మీద ఫోన్లు. ఏదో ఒక సాకు చెప్పి మధ్యాహ్నం వస్తానని చెప్పాను. ఊరికే చెవులో జోరేగలాగా అరవకో. నాయి అరుపులా? నాయి అరుపులు కాదు సామి, ఆర్తనాదాలు. అసలు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయటం వల్ల మనకు జరిగేదేంటి చెప్తా. ఓయ్ బావు, ఈ నెంబర్తో ఆ బాలుకి కాల్ చేసేయి. చేనేత ప్రాజెక్ట్ వదిలేస్తే ఈ అమ్మాయిని వదిలేస్తామని చెప్పు. నేనా? నువ్వేం తలక మాసిన విలన్వయ్యా? అలా చేస్తే అనుమానం మన మీద వస్తుంది కదా. మన మీద కాదు, ఈజీ క్రియేషన్స్ మీద వస్తుంది. అనామిక మేడం మీద వస్తుంది. వస్తే ఒకటి, భయపడి ప్రాజెక్ట్ వదిలేస్తే నిదానంగా ఆ క్రెడిట్ మొత్తం మన ఖాతాలోకి వస్తుంది. ఆ క్రెడిట్ మొత్తం మన ఖాతాలో వేసుకుందాం. కాదని కంప్లైంట్ చేస్తే అనామిక మేడంకి బాలుకి మధ్య మరింత చిచ్చు రగులుతుంది. ఆ తర్వాత వాడి తమ్ముడిని ఈ ప్లేస్కు రప్పించి ఈ కిడ్నాప్లో ఇరికించేద్దాం. వాట్? ఒక్కతే వెళ్ళిందా? రేయ్, ఎవరో వెళ్ళి చూడండి. ఎవరైనా సరే తీసుకొచ్చి లోపల పడేయండి. విసు, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. పద 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 బాము. మై గాడ్, వీళ్ళేంటి కంగారుగా పరిగెడుతున్నారు? అమ్మగారికి ఏం కాలేదు కదా? హలో బాలబాబు గారు. ఢిల్లీ. శైలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. ఎక్కడున్నారు? ఆ అమ్మాయి గారు బిల్డింగ్ వైపు వెళ్ళారు, వాళ్ళేమో బయటికి వెళ్ళిపోయారు. నాకేం అర్థం కావట్లేదండి. సరే, నేను వస్తున్నా, ఉండు. అలాగే బాబు గారు. వరుణ్, నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. అన్నయ్య అన్నయ్య, హలో బాలు. హలో శైలు, నీకేం కాలేదు కదా? ఎక్కడున్నావు? నేను శైలు, హలో శైలు, మాట్లాడు శైలు. దేవుడా, నా శైలుకేం కాకూడదు.
సార్ ఎవరో అమ్మాయి తచ్చాడుతూ కనపడింది. కట్టేసి గదిలో పడేశాం. ఓకే, నేను చెప్పే వరకు వాళ్ళని అలాగే ఉంచండి. ఒకవేళ పరిస్థితులు చేజారిపోతే ఏం చేయాలో తెలుసు కదా. తెలుసు సార్. ఏంటండి ఇది? ఇప్పటి వరకు చేసిన చాలక ఇంకేం చేయమంటున్నావయ్యా? నాకు ఫ్యూచర్ అర్థమైపోతుంది. మేడం చేతిలో చావటం కంటే పోలీసులు లొంగిపోవడం మంచిది. పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఇదిగో పోలీస్ స్టేషన్ పోని. నా ప్లాన్స్ నాకున్నాయి, నువ్వు నోరు మూసుకుని నన్ను ఫాలో అవ్వు. బొమ్మ బొరుసా? నీ మామరా తీరా. ఓహో బొరుసా. బొమ్మ.
శైలు బాలు ఓకే కదా థ్యాంక్ యూ బాలు రా రా నిన్ను మళ్ళీ చూడనేమో అని భయపడిపోయానమ్మా. థ్యాంక్ గాడ్. అసలేం జరిగింది? ఆ రోజు నైట్ వరుణ్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళగానే సడన్ గా ఇంకో కార్ వచ్చి ఆగింది డాడ్. నేను రియాక్ట్ అయ్యేలోపు ఏదో స్ప్రే చేశారు అంతే. స్పృహ వచ్చేసరికి నేను వేరే చోటున్నాను. చరిత, నువ్వు వాళ్ళని చూస్తే గుర్తుపడతావా? లేదక్కా. వాళ్ళు నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదమ్మా? లేదు డాడ్. టైంకి ఫుడ్ అన్ని అరేంజ్ చేశారు. అవునా? అసలు తనని ఎందుకు కిడ్నాప్ చేశారు? నాకు కూడా ఏ డిమాండ్ కాలు రాలేదు. అసలు ఏం జరిగింది? సారీ సార్, వాళ్ళ టార్గెట్ మేము. చరితని యూజ్ చేసుకుని మా తమ్ముడిని ఇరికిస్తే మేం భయపడి ప్రాజెక్ట్ వదిలేస్తామని ట్రై చేశారు. వాళ్ళ ప్లాన్ రివర్స్ అయ్యేసరికి ఏం చేయాలో తెలియక పారిపోయారు. మై గాడ్, ఎంత దారుణం. వాళ్ళెవరో మీకు తెలుసా? తెలుసు సార్. వాళ్ళని ప్రాపర్ ఎవిడెన్స్ తో అరెస్ట్ చేయించి తీరుతాం. అయితే మీకు అనుమానం ఉన్న వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అక్క. నేను గుర్తుపట్టడానికి ట్రై చేస్తాను. వద్దు చరిత, ఇప్పటికే ఈ గొడవ కారణంగా మన ఫ్యామిలీ అంతా సఫర్ అయింది. ప్లీజ్ తనని మళ్ళీ ఇష్యూలోకి లాక్కండి. అంటే మీ డాటర్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని అలా వదిలేస్తారా సార్? అంతకన్నా ఏం చేస్తాం? అమ్మాయి లైఫ్ని నలుగురిలో నవ్వుల పాలు చేసుకోలేం కదా. ఏవో బిజినెస్ రైవలరీస్ అని చెప్పి కేసు విత్డ్రా చేసుకుంటాను. మీరు దీన్ని ఇంతటితో వదిలేయండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారు సార్? చాలా మంది ఫాదర్స్ ఇలాగే ఆలోచించడం వల్ల ఎంతో మంది అమ్మాయిలు తాము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, హెరాస్మెంట్స్, టీజింగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా పేరెంట్స్తో కూడా చెప్పుకోలేకపోతున్నారు. కారణం సొసైటీ ఏమనుకుంటుందో అని మీరు నాటిన బీజం. అది మొక్కై మహావృక్షమై సొసైటీ పట్ల భయాన్ని పెంచుతుంది తప్ప వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని మాత్రం చంపేస్తుంది సార్. శైలు, కామ్ డౌన్. ఓకే సార్, మీ పెయిన్ మాకు అర్థమైంది. చరిత విల్ బి సేఫ్. టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాలు. నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలుగుంటే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. సారీ మేమే చెప్పాలి సార్. అండ్ మా తమ్ముడు కోసం ఆలోచించి మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మేము వెళ్ళొస్తాం సార్. సరే, తీరిగ్గా ఒకసారి కలుద్దాం. త్వరగా మీ ఇష్యూస్ క్లియర్ చేసుకోండి. టేక్ కేర్. యా ఓకే. పద, వెళ్ళొస్తామండి. మమ్మల్ని ఇంకా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలా అని ప్లాన్ చేస్తున్నారా మేడం మా అనామిక? ఏంటి న్యూసెన్స్? ఏం తెలియనట్టు అడుగుతారేంటి? మీ వరకు న్యూస్ రాలేదంటే నమ్మమంటారా?
ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్ గా చెప్పండి. ఈ డొంక తిరుగుడేంటి? ఉదయం బ్యాంకులో నా తమ్ముడు గురించి తప్పుగా మాట్లాడారు కదా. అసలు నా తమ్ముణ్ణి అందులో ఇరికించింది ఎవరో తెలుసా? ఎవరు? మీకు విశ్వాసపాత్రుడైన మీ విస్సు. వద్దని చెప్తున్నా నా మాట వినకుండా మీరు చేరదీసిన ఆ ఎంకే యాడ్ ఏజెన్సీ కుమార్, వీళ్ళిద్దరూ కలిసే మా తమ్ముణ్ణి కావాలని ఇందులో ఇరికించారు. వాట్? మీ ఇద్దరు మతుండే మాట్లాడుతున్నారా? వాళ్ళకి అవసరం? మాకొచ్చిన చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ని వదులుకునేలా చేయడం ఒక టార్గెట్ అయితే, మీకు మాకు మధ్య గొడవలు పెంచడం మరొక టార్గెట్. ఈ అనామిక ప్రాజెక్ట్ కోసం పక్కదారులు తొక్కే టైప్ కాదు, ఎదురు వెళ్ళి అనగదొక్కే టైప్. అండ్ అసలు మీకు నాకు మధ్య చెడగొట్టేంత మంచి రిలేషన్ కూడా లేదనుకుంటా. ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. అయితే 24 గంటలు మీ వెంట తిరిగే మీ విశ్వాసం ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడుంటాను? ఆఫీస్లోనే ఉంటాను. ఏంటి మేడం గొడవ? నువ్వు వీళ్ళ తమ్ముణ్ణి ట్రాప్ చేసావంట విశ్వాసం. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. రామ రామ, నేనా? రై, నాటకాలు ఆడకో. నువ్వు ఉదయం నుంచి ఆఫీస్లోనే ఉన్నావా? లేను. చెప్పాను కదా. మరెక్కడున్నావో, ఏం చేసావో చెప్పు. హాస్పిటల్లో ఉన్నాను. మెడికల్ టెస్ట్లు అవి చేయించుకొని హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను. కావాలంటే రిపోర్ట్లు చూడు. అతను 2 days నుంచి సిక్ అయిన మాట నిజం. అండ్ రిపోర్ట్స్లో ఉన్న డేట్స్ అబద్ధం చెప్పవనుకుంటాను. సో చాలా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. ఒకసారి మీ వర్కింగ్ పార్ట్నర్ ఎంకే యాడ్ ఏజెన్సీ కుమార్కి కాల్ చేయండి. హలో మేడం, చెప్పండి. వేర్ ఆర్ యు కుమార్ గారు? జస్ట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను మేడం. ఫ్లైట్ కొంచెం లేట్ అయింది. అన్నట్టు ఢిల్లీలో మీటింగ్ సక్సెస్ఫుల్గా జరిగింది మేడం. వెరీ గుడ్. ఆఫీస్కి రండి, మాట్లాడుకుందాం. ఓకే మేడం. 1 సెకండ్. హలో, ఎవరు? హలో మిస్టర్ కుమార్, నేనెవ్వరో, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసని నాకు తెలుసు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కంపెనీ కొట్టుకుంటే బిజినెస్ కాదని కుటుంబాల జోలికొచ్చి కుట్రలు కుతంత్రాలు పన్నితే మాత్రం ఐ కెన్ మేక్ మచ్ వైలెన్స్. చూడండి అనామిక, మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతున్నా నా దగ్గర ఉన్న ఎవిడెన్స్తో వీళ్ళని అట్లీస్ట్ సింగిల్ డే అయినా జైల్లో కూర్చోబెట్టగలను. కేవలం ఒక అమ్మాయి లైఫ్, ఈజీ క్రియేషన్స్ నేమ్ 2 డ్యామేజ్ అవ్వకూడదని మాత్రమే దీన్ని వదిలేస్తున్నాను. పదశైలు, ఒక్క మాట. ఈరోజు తప్పించుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ళతో పాటు మీ పరువు, మీ ఈజీ క్రియేషన్స్ పరువు రోడ్డుకెక్కేది. అది జన్మకి జరగదు. అనామిక హియర్. కుళ్ళిపోయిన పండ్ల మధ్యలో ఎంత మంచి పండున్నా వాటి గాలి సోకి అది కుళ్ళిపోతుంది. మైండ్ ఇట్. పదశైలు. ఇంకా రాలేదండి ఢిల్లీ. చరితమ్మని ఇంట్లో అప్పచెప్పి వెంటనే వచ్చేస్తాం అన్నారండి. మరి ఏంటో ఇంకా రాలేదు. ఏమైపోయారన్నయ్య? ఎన్నిసార్లు కాల్ చేసినా నో రెస్పాన్స్. స్విచ్ ఆఫ్ అయిపోయిందేమోరా. చరిత ఎలా ఉందన్నయ్య? ఈ షీ ఓకే? యా, షీ ఈజ్ ఓకే. తనని సేఫ్గా వాళ్ళ డాడీకి అప్పచెప్పే వచ్చాం. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కేసు కూడా విత్డ్రా చేసుకుంటారంట. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ వదినా. నాకు ఇప్పుడే ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తుంది. మీ ఇద్దరు నా కోసం చాలా రిస్క్ చేశారు. చాలేరా,
దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. చాలా పెద్ద డైలాగ్సే కొట్టేశావు. ఇంకా రిలాక్స్డ్గా ఉండు. ఇంతకీ చరిత్రని కిడ్నాప్ చేసిన వాళ్ళని పోలీసులకి పట్టించారు వదినా? అదే కుదరలేదు. వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్గా దొరకకుండా దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసుకున్నారు. గట్టిగా ట్రై చేస్తే అదేం పెద్ద మ్యాటర్ కాదు. బట్ అనవసరంగా చరిత్ర ఇష్యూని పెద్ద చేయడం ఎందుకని వి లెఫ్ట్ ఇట్. లీవ్ ఇట్ వరుణ్. జరిగిందేదో జరిగిపోయింది. ఇంక దీని మీద నో మోర్ డిస్కషన్స్. మామయ్య బామ్మ వచ్చాక వాళ్ళకి కొంచెం కూడా క్లూ ఇవ్వకూడదు. ఓకే? ఓకే వదినా, నేను కామ్గానే ఉంటాను. కానీ ఢిల్లీనే నోరు జారుతాడు. మీకోసం నేను అంత కష్టపడితే పుసుక్కు నన్ను తీసి పడేస్తారా? అవును, ఈ ఆపరేషన్లో 50% క్రెడిట్ ఢిల్లీకే చెందుతుంది. ఆ, సరదాగా అన్న ఢిల్లీ, థ్యాంక్ యూ సో మచ్. దీనికి బదులుగా నీకు లిల్లీని ఇచ్చేస్తాను. అంటే మీకు నా లిల్లీ తెలుసా? ఓ తెలుసు. హలో ఢిల్లీ, ఐ లవ్ యూ. నా కోసం మంచి కవిత చెప్పవా? అంటే ఆ లిల్లీ మీరే అన్నమాట. సారీ ఢిల్లీ. అయ్యో, వరుణ్నిలో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ విస్సు కుమార్లను జైల్లో పెట్టించుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఈసారి తోక చాడిస్తే మాత్రం అదే జరుగుతుంది. అయినా నీకంత దూకుడేంటి సీల్ రాకసి? నేను వచ్చే వరకు ఆగాలి కదా. అయ్యగారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుంది. మరి నువ్వెలాగైనా వస్తావన్న ధైర్యం వాళ్ళు. పిచ్చిదానా, నిన్నలా చూసి ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది తెలుసా?